ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వాళ్ళకి ఇవ్వకపోవడంతో మరి డిఏ బకాయిలు విడుదల కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి హైకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా దక్కాల్సినటువంటి డిఏ బకాయిలను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో మరి 14వ తేదీ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంపై కేసును ఫైల్ చేయడం జరిగింది. సిపిఎస్ రద్దు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి ఆ పోరాట ఫలితంగా మరణించినటువంటి సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షను అలాగే డెత్ గ్రాట్యుటీ సాధించినటువంటి ఏకైక అసోసియేషన్గా చరిత్రలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అయితే ఈ యొక్క అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల తరపున మరి ఉపాధ్యాయుల తరపున వారి హక్కుల కోసం విలువల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్లప్పుడుగా అండగా ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందనమాట. మొత్తానికి డిఏ బకాయిలు త్వరగా విడుదల చేసి ఏపీ ఎంప్లాయీస్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చెందాల్సినటువంటి బెనిఫిట్స్ ఆర్థిక బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున మరి ఈ యొక్క కృషికి మరి ఉద్యోగులంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.